హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ మామ్స్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చికెన్ని సాల్ట్ వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆ చికెన్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చికెన్ పచ్చడి టేస్టీగా అవ్వాలంటే బోన్లెస్ చికెన్ని ప్రిఫర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. చికెన్లోని వాటర్ అంతా ఇంకే వరకు బాగా ఉడికించుకోండి. చికెన్ ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులో కావాల్సిన ఐటెం ఏంటంటే 2 స్పూన్ ధనియా, 2 స్పూన్ జీలకర్ర, 1 బ్లాక్ ఇలాచీ, 6 లవంగాలు, 6 ఇలాచీలు, 1 స్పూన్ మిరియాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ పొడి ఎలా ఉండాలంటే ఇలా మెత్తగా గ్రైండ్ కావాలి. మధ్య మధ్యలో చికెన్ని బాగా కలుపుతూ ఉండాలి. 1 కేజీకి 7 నిమ్మకాయలు తీసుకున్నాను. 7 నిమ్మకాయలు ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చికెన్ చూడండి ఎలా ఉడుకుతుంది. 7 నిమ్మకాయలు రసం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్ చికెన్లో కలపడానికి. చికెన్లో చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇలా ఇంకిపోయాక పక్కకు పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు ఉడికించిన చికెన్ని డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కొన్ని ఫ్రై చేసుకోండి. చికెన్ వేసిన వెంటనే కలపకండి. కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఒకటిసారి కలపడానికి ఇబ్బంది ఉంటుంది, ముక్క కూడా సరిగా ఉడకదు. చికెన్ని గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే చికెన్ పీస్ జ్యూసీగా ఉంటుంది. డార్క్ బ్రౌన్ చేసుకుంటే చికెన్ పీస్ గట్టిగా ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా సరే చికెన్ పికిల్ చేసినప్పుడు గోల్డెన్ బ్రౌన్ చేసుకోండి. చికెన్ చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. క్రిస్పీ అండ్ జ్యూసీగా ఉంటుంది చికెన్ ఇలా చేసుకుంటే. పికిల్ కూడా బాగుంటుంది. పల్లి నూనె తీసుకుంటున్నాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మసాలా, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వేసాను, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 1/2 కప్ ఉప్పు, 1/2 కప్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. 2 స్పూన్స్ మసాలా వేసుకొని బాగా కలపాలి. ఆ మసాలా కారం అంతా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. బోన్లెస్ చికెన్ని మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై చేసిన చికెన్ని ఆ మసాలాలో వేసి బాగా కలుపుకోవాలి. నోరు ఊరుతుంది, తినాలనిపించేస్తుంది. మసాలా అంతా ముక్కకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి మసాలా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. టేస్టీ అండ్ యమ్మీ చికెన్ పచ్చడి రెడీ. ఈ చికెన్ పచ్చడి గ్లాస్ జార్లో వేసుకుంటే 2-3 మంత్స్ నిల్వ ఉంటుంది. ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు. టేస్టీ చికెన్ పచ్చడి రెడీ.